రైట్ డీటెయిల్ చూస్తే రేపు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. 1,00,00,000 కోట్ల వ్యయంతో 5th జనరేషన్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు భూమి పూజ కార్యక్రమం చేయనున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. ఈ క్రమంలో అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేపట్టింది. పుట్టపర్తి విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. ఫోన్లో రామాంజనేయులు. రేపు జిల్లా పర్యటన ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఖరారైంది. రేపు పుట్టపర్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకుంటారు. ప్రధానంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, తర్వాత నారా లోకేష్ తో పాటు పలువురు మంత్రులు, ముఖ్య నాయకులందరూ కూడా రేపు పుట్టపర్తికి రానున్నారు. ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మొత్తం పోలీసులంతా కూడా పుట్టపర్తిలో పహారా కాస్తున్నారు. పుట్టపర్తిని అంతా కూడా పోలీసుల వలయంలో ఉంది. ప్రస్తుతానికి ఈ పుట్టపర్తిలో ఏరోస్పేస్ పరిశ్రమ నిర్మాణ పనులను శంకుస్థాపన చేయడానికి ముఖ్యమంత్రి రేపు ఇక్కడికి వస్తున్నారు. మరి ప్రధానంగా ఈ కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రోజే లోకేష్ కూడా ఈ రోజే జిల్లా పర్యటనకి ఇప్పుడే వచ్చారు. ఆయన కూడా ఈ రోజు రేపు అనంతపురంలో ఉమ్మడి జిల్లాలో పర్యటన కొనసాగిస్తున్నారు. మరి ఈ పరిశ్రమల హబ్ గా మార్చేందుకు రాయలసీమకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు. ఇప్పటికే మళ్ళీ ఏరోస్పేస్ పరిశ్రమ నిర్మాణ పనులు దాదాపు శంకుస్థాపనకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయ్యాయి. నారా లోకేష్ కూడా ఇప్పుడే పుట్టపర్తి ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రామాంజనేయులు. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. రేపు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. ఇక 1,00,00,000 కోట్ల వ్యయంతో అయితే 5th జనరేషన్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు భూమి పూజ కార్యక్రమం చేయనున్నారు. ఇక కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. ఈ క్రమంలో అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేపట్టింది. పుట్టపర్తి విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేపట్టారు.